ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ పునరుత్థానపు కూడిక కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి గడిచిన బుధవారము శుక్రవారము జరిగిన కార్యక్రమంలో ప్రభువు ఎంతగానో మహిమనందాడు. ఆయనకు మహిమకరంగా ఆయన జరిగించినందుకు మీరెంతో వందనస్తులై ఉన్నారు. అదే ప్రకారముగా కూడి వచ్చిన మనమందరము కూడా ప్రభు యొక్క మాటలు విని వాటిని గ్రహించి మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే తప్పనిసరిగా మనం ఆశీర్వదించబడతాము, దీవించబడతామని చెప్పి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయం ముందు ఒక చక్కని మాట మనం చదువుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటలు విందాం. బైబిల్ గ్రంథాలు తెరిచి ఎజ్జికేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఎజ్జికేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వాక్యం. నరపుత్రుడా, ఎవరైనా ఒకరు చదవండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించున్నాను గనుక నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, మా మంచి కాపరి, నీకు స్తుతి నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన. ఈ శ్రేష్టమైన మంచి నాయన విశ్రాంతి దినమందు, పునరుద్ధాన దినమందు నీ ప్రియ బిడ్డలతో కలిసి నీ స్తుతించేటటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయమందు నీ జీవవాక్కులు నాయన ప్రతి బిడ్డ విని దానిని గ్రహించుటకు మీరు సహాయములు చేయండి నాయన. పరచుచున్నటువంటి ప్రతి విధ ఆటంక తలంపులను దూరపరిచి వినగలిగే చెవి, గ్రహించే మనసు మీరు ప్రసాదించి మీ నామములకు మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. రెండు చేతులు పైకి ఒకసారి గట్టిగా దేవుని కైలు చెప్దాం. ఇంక కొద్ది గట్టిగా. ఇక్కడ ఎజ్జికేలు ప్రవక్తతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించితిని కనుక నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా నువ్వేం చేయ వారికి ప్రకటన చేయమని చెప్పి వారిని హెచ్చరిక చేయమని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము గమనించినట్లయితే హెచ్చరిక అనేటటువంటి మాటను మనం గుర్తు చేసుకుంటే ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇది చాలా మందికి వార్నింగ్ అనేటటువంటి మాట చాలా మందికి నచ్చదు. నువ్వేందయ్యా మాకు వార్నింగ్ ఇచ్చేది, మేమే నీకు వార్నింగ్ ఇస్తామంటారు. ఆయనతో చెప్తున్నాడు, ఏ మాటలనైతే నువ్వు నా మాటలు వింటున్నావో నాకు ప్రతిగా ఆ మాటలను చేతపట్టుకొని ఆ ప్రజలకు నువ్వు హెచ్చరికగా మారు. నిన్ను నేను ఇశ్రాయేలు జనాంగానికి కావలివానిగా నేను నియమించి ఉన్నానని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్క విశ్వాసి వారి విశ్వాస జీవితములో ఎలా జీవించాలా లోకానికంటే కావలివానిగా జీవించాలి. ఒక కావలివాడు, ఒక వాచ్మెన్ అనబడినటువంటి వాడు ఒక గృహాన్ని కావలి కాస్తుంటే వాడు ప్రాణం పోయినా సరే వాడు ఏం చేస్తాడంటే దొంగల ఇంటిలోనికి ప్రవేశించకుండా మెలుగువగలిగి ఆ ఇంటిని ఏ రీతిగా కాపాడుతున్నాడో అదే ప్రకారంగా రక్షణ లేనటువంటి మన బంధువులు ఉన్నారు, మన రక్త సంబంధికులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు. వారు నిత్య నరకానికి వెళ్లకుండా నీ జీవితంలో వారికి నువ్వు ఎలా ఉండాలంటే కావలివానిగానే ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. ప్రతి దేవుని బిడ్డ ఎలా ఉండాలా చెప్పండి అమ్మా? కావలివానిగా ఉండాలి. ఆ మాట ఒకరికొకరు చెప్పుకోండి. నీవు నేను ఎలా ఉండాలా?
కావలివానిగా ఉండాలి. ప్రతి బిడ్డకు కూడా విశ్వాసి కావలివానిగా ఉండాలి. కాబట్టి ప్రతి బిడ్డ విశ్వాస జీవితంలో కావలివానిగా ఉండుట చాలా ఉన్నతమైనటువంటి విషయము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సిగరెట్ తాగేటటువంటి వారికి ఒక హెచ్చరిక. ఆ సిగరెట్ పాకెట్ మీద రాయబడి ఉంటుంది, ఈ సిగరెట్ తాగటం వల్ల నీ దేహానికి అనారోగ్యము కలుగుతుంది, ఇది తాగకూడదని హెచ్చరిక ఉంటుంది. అయినా వాళ్ళు ఏం చేస్తారు? ఆ హెచ్చరికను వారు తీసివేసి యథాప్రకారంగా సిగరెట్ తాగే త్రాగుడు ఉంది. ఆ త్రాగుడు తాగొద్దు అని చెప్పి వాళ్ళు హెచ్చరిక చేస్తే దానిని ఖాతాలు చేయకుండా వినకుండా ఆ త్రాగుడుకు అలవాటు పడినటువంటి వారిని మనం చూస్తాం. దేవుని బిడ్డలు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు వెనువెంటనే ఆ హెచ్చరికను మనం హృదయంలోనికి చేర్చుకొని ప్రభువుకు మనం ఎప్పుడైతే లోబడతామో అది మన కుటుంబానికి దీవెనకరంగా మారుతుందన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయమందు నేనేమై ఉండాలా సంఘంలో? అమ్మా వినండి తల్లి, నేనేమై ఉండాలా సంఘంలో? కావలి వారి వలె ఉండాలి. ప్రతి విశ్వాసి కావలి వారై ఉండాలి. అప్పుడు గ్రామము రక్షింపబడుతుంది. ఈ పరిసర ప్రాంతములో నివసిస్తున్న ప్రతి కుటుంబము రక్షణలోనికి వస్తుంది. ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాడంటే ఎజెకియేలుకు అప్పగించాడు. నాకు ప్రతిగా నీ వినినటువంటి మాటలను నీ హృదయములో దాచుకొని వాటిని తీసుకొని వెళ్ళి ఆ ప్రజలను హెచ్చరించమని మరీ ఆయన జ్ఞాపకం చేశాడు. ఒక దినమందు గమనించండి, ప్రవక్త అయినటువంటి నాతాను దావీదును హెచ్చరించాడు. దావీదు మామూలు వ్యక్తి కాదు, ఆయన రాజు. ఆ రాజు అయినటువంటి దావీదును ఏమని హెచ్చరించాడు అని మనము గమనిస్తే, ఆ పాపము చేసినటువంటి మనుషుడవు నీవే. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెనువెంటనే దావీదు పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడు ఒక కీర్తన రాసుకున్నాడు. ఏమని? హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, ఇనుము కంటే నన్ను తెల్లగా చేయి ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమని చెప్పి దేవుని యొక్క సన్నిధానములో ఆయన ప్రాధేయపడినట్లుగా లేఖనాలలో మనం చూస్తాం. మీకు తెలియని రెఫరెన్స్లు ఏముంటాయి? ప్రతిరోజు మీరు బైబిల్ చదువుకున్నారు కదా, ఎక్కడుందో మీరు కనుక్కోవాలి. మీకు తెలియదు ఏమంటుంది చెప్పండి. ఇన్ని సంవత్సరాల నుండి బైబిల్ పట్టుకుంటున్నామా లేదా? అది దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ప్రవక్త, రాజు చెప్పినట్లు వినవలసినటువంటి ప్రవక్త చెప్పినట్లుగా హెచ్చరికను దావీదు వెనువెంటనే ఏం చేస్తున్నాడంటే విని తన యొక్క మనసును మార్చుకొని లోబడి పశ్చాత్తాపపడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక ప్రవక్త ఒక ప్రవచనాన్ని ప్రవచించినప్పుడు మన జీవితంలో మనకి ఏమి కలుగుతుందంటే ఒక ఆదరణ కలుగుతుంది. అది మనకు ఒక హెచ్చరికగా మిగులుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా పురుషులకు ఒక హెచ్చరిక చేశాడు. ఏం హెచ్చరిక చేశాడు ఆయన అని మనము గమనిస్తే, ఓ పురుషులారా, కష్టపడకుండా నీవు ఆహారం తినొద్దు అన్నాడు. ఏమన్నాడు? ఈ రోజున మనము గమనిస్తే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. భార్యలు వెళ్ళి పని చేస్తూ భర్తలు ఇంట్లో ఉండి భోజనం చేస్తూ ఉన్నారు. మరి స్త్రీలకు కూడా హెచ్చరిక చేశాడు. ఏమని హెచ్చరిక చేశాడు? మీరు బ్రతికున్నంత కాలము మీ పవిత్రతను కాపాడుకోమని హెచ్చరిక చేశాడు. స్త్రీకి హెచ్చరిక ఉంది, పురుషునికి కూడా హెచ్చరిక ఉంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించి చూస్తే నోహము ఎలాంటి వాడంటే నీతిమంతుడు. ఆ తరము వారిలో ఆయన ఎలాంటి వాడంటే నిందారహితుడు. అలాంటి నోహముతో
దేవుడు చెప్తున్నటువంటి మాట మనం గమనిస్తే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యెహోవా వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడే. ఓడను కట్టుకున్న విషయములో నోహోవను హెచ్చరించాడు. అదే ప్రకారముగా నోహోవ ఏం చేశాడంటే ఓడను కట్టుకున్నాడు. తన ఇంటి వారినంతా కూడా రక్షణలోనికి నడిపించాడు. ఈ రోజున నీవు కట్టుకున్న ఓడలో నీ కుటుంబము నివసిస్తుందా? దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం మందు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రభు, నువ్వు ఒక ఓడను, నీ కుటుంబ రక్షణ కొరకు ఒక ఓడను కట్టుకోమన్నాడు. నీవు కట్టినటువంటి ఓడలో నీ కుటుంబం ఈ రోజున నివసిస్తుందా? విభిన్నకరమైనటువంటి మార్గములో సంచరిస్తుందా అని ఒకసారి నిన్ను నీవు పరీక్ష చేసుకోవలసినటువంటి సమయము ఈ సమయం. రక్షణ ఓడను కట్టుకోమన్నాడు. ఆయన ఏం చేశాడు? నోవా దేవుడు హెచ్చరించిన ప్రకారంగానే తన కుటుంబ రక్షణార్థమై ఓడను కట్టుకున్నాడు. అదే ప్రకారంగా కుటుంబం అంతా కూడా ఆ ఓడలోనికి ప్రవేశించింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన విశ్వాస జీవితములో దేవుడు హెచ్చరించే ప్రతి మాట, ఆయన మనకిచ్చేటటువంటి వార్నింగ్ను మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా మనం స్వీకరించాలి. దానికి మనం వెనువెంటనే లోబడాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ప్రథమ ఫలముగా హెచ్చరిక చేసిన విషయాల్లో అంటాడు, నాకు ప్రతిగా వారిని నీవు హెచ్చరించు. ఎవరిని హెచ్చరించాలా? రక్షణ లేనిటువంటి ప్రజలను నాకు ప్రతిగా నువ్వు హెచ్చరించు. చాలా జాగ్రత్తగా గమనించండి. మన విశ్వాస జీవితంలో రేపు దేవుడు తప్పనిసరిగా ఆయన సింహాసనం ఎదుట నిలబడ్డప్పుడు నీవు ఒంటరిగానే నిలబడవలసినటువంటి సమయము. అప్పుడు నిన్ను ఎక్కడుగుతాడు? అమ్మా, నిన్ను నేను రక్షించుకున్నాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీకు ఎన్నో మేలులు చేశాను, నా కొరకు నీవేమి చేశావు భూలోకములని చెప్పి నిన్ను ప్రశ్నిస్తే నీ వద్ద ఏ సమాధానం ఉంది? లేదయ్యా, నన్ను నువ్వు జన్మింపచేశావు, ఆ తర్వాత ఎదిగింపజేశావు, వివాహం చేసుకున్నాను, బిడ్డలను కన్నాను, ఆస్తులు సంపాదించాను, సుఖంగా లోకములో బ్రతికానని చెప్తావా? లేకుండే ఆయన నీకు చెప్పినటువంటి ఆయన శ్రమలలో పాలిభాగస్తులుగా మార్చబడి నశించుతున్నటువంటి ఆత్మలను నేను రక్షించానని చెప్తావా? ఏ సమాధానము రేపు నువ్వు చెప్పగలవో ఒకసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఏ విషయములో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తాడో ఒక చక్కగా ఒక 5 విషయాలు ఈ సమయమందు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ ఏ విషయాలలో దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు? అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును తమ యజమానులకు లోబడి ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే యజమానునికి లోబడి ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు కుటుంబానికి యజమానుడు ఎవరు? అందరు నా బైబిల్ చూడండి, విలేకరులు రాసినట్టు రాసుకోకండి, మాట వినండి. కుటుంబానికి యజమాని ఎవరు అని అంటే భర్త.
ఆయన మనకి ఏమై ఉన్నాడంటే యజమానుడు. శారా తన భర్తను ఏమని పిలిచిందంటే యజమానుడా అని పిలిచింది. భర్త భార్యని ఏమని పిలవాలా లెక్క ప్రకారంగా? యజమానురాలని పిలవాలన్నా? ఎవరిని? భర్తను యజమానుడు అని పిలిచింది. ఇప్పుడు భార్యను భర్త ఏమని పిలవాలని నేను చెప్పే విషయం ఆలోచించండి. ఇప్పుడు భర్త ఉన్నాడు, తన భార్యని ఏమని పిలవాలా లెక్క ప్రకారంగా? భార్య అని పిలవాలనా? ఏమా? ఆలోచించండి బాగా. దేవుడు ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆదామును చూసి దేవుడు అన్నాడు, ఆమెకు సాటి అయినటువంటి సహాయము అన్నాడు. ఇప్పుడు భర్త భార్య ఏమవుతుంది? భర్త ఇప్పుడు ఏమని అమ్మని పిలవాలా? నాకు సాటి అయినటువంటి సహాయము అనాలా? నువ్వు నా భార్యవే. బైబిల్ పద్ధతి ప్రకారంగా భార్య ఏమవుతుందంటే సాటి అయినటువంటి సహాయము. ఇంట్లో పనంతా చేసుకుంటుంది, నువ్వు డ్యూటీకి వెళ్ళి వచ్చే లోపట. చాలా జాగ్రత్తగా గమనించండి. ఉన్న పనులన్నీ నువ్వు చేసే ఉద్యోగం కంటే ఇంట్లో కష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని పనులు చేసుకుంటుంది. నీ వచ్చే లోపట నీకేం చేస్తుంది? ఆహారాన్ని సిద్ధపరుస్తుంది, మంచి చెడులన్నీ కూడా చూస్తుంది, నీకు సంతోషాన్ని కలగజేస్తుంది. ఆ తర్వాత నీ వంశాన్ని ఆమె నిలబెడుతుంది. ఒక విషయాన్ని గమనించండి. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఎంత శక్తి కావాలా? ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? అది ఎవరికి కూడా అర్థం కానటువంటి శక్తి. ఆ బలమైనటువంటి శక్తి చేత ఆ తల్లి నింపబడకపోతే బిడ్డకు జన్మనివ్వలేదు. పురుషులకు లేనటువంటి శక్తిని దేవుడు ఆ సమయమందు స్త్రీకు ఇస్తాడు కాబట్టి ఆమె బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. ఆమె ఏమవుతుందంటే భర్తకు సాటి అయినటువంటి సహాయము. అందరు నోరు చెప్పండి అమ్మా. అయ్యో, మీకు నోరులు లేవా? కుటుంబానికి యజమానుడు ఉన్నాడు. శారమ్మ అబ్రహాముని ఏమని పిలిచింది? నా యజమానుడా అని పిలిచింది. ఇప్పుడు భర్త భార్యని ఏమని పిలవాలంటే సాటి అయినటువంటి సహాయము అని పిలవాలి. ఇది చాలా ఉన్నతమైనటువంటి పిలుపు. మనము పిలుచుకునేటటువంటి పిలుపులో సరైనటువంటి సారాంశం లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము గమనించండి. ఇప్పుడు సంఘానికి యజమాని ఎవరు? సంఘానికి యజమానుడు క్రీస్తు. ఆ క్రీస్తుకు లోబడేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, యజమానికి లోబడి ఉండాలని హెచ్చరిస్తున్నాను అన్నాడు. మనమంతా కూడా మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఒక దాసుని మరుగుపరుచుకొని ఆ దాసుని నోటి నుండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది కేవలం సేవకుని యొక్క మాటలు అని అనుకునేటటువంటి వారు కూడా ఉన్నారు. దేవుడే ఆయనను మరుగుపరిచి మాట్లాడుతున్నాడు, ఈ మాటలకు నేను లోబడాలి అని చెప్పి గ్రహించేటటువంటి వారు చాలా తక్కువ మంది. కాబట్టి ఎవరికి లోబడాలి మనము? అమ్మా, యజమానునికి. మీరు అడిగిన దానికి నోరు తెరిచి సమాధానంగా చెప్తే నా వద్ద నుండి మీకు సమాధానం వస్తుంది. లేకుంటే మౌనంగా ఉంటే నేను ఆఫ్ చేసి ప్రార్థన చేసేస్తాను. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మౌనంగా కూర్చోవద్దు, తెలిసి కూడా మౌనంగా ఉండొద్దు. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి
మన సంఘానికి శిరస్సు అయినటువంటి యేసయ్య మనకు ఏ విధంగానైతే ఆయన యజమానుడుగా ఉన్నాడో, ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడే, అపవాదుని ఎదురించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. నీ వద్దకు ప్రవేశిస్తున్నటువంటి అపవాది, మనం గతించిన పాటలలో మనం చూసాము, నీ ఇంటి నుండి వెడలిపోయినటువంటి అపవాదిని ఇంటిలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే మొట్టమొదట నీ ఇంటిలో ఏముండాలంటే వాక్య ధ్యానము ఉండాలి. రెండోది ఏముండాలమ్మా? అయిపోయింది, విన్నాము, ఎప్పుడో వింటి మనకి ఎట్లా గుర్తుంటది? మన విశ్వాసం అలాంటిది. కుటుంబ ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి, ఆ తర్వాత ఐక్యత ఉండాలి. ఈ 4 ఎవరి ఇంట్లో ఉంటాయో వెళ్ళినటువంటి అపవాది తిరిగి వారి గృహములోనికి ప్రవేశించదు. అందుకే భక్తుడు యాకోబు భక్తుడు అంటాడు, మీరు దేవునికి లోబడి ఉండుడే, కూర్చో, మీరు దేవునికి లోబడి ఉండుడే, అపవాదిని ఎదురించుడే, అప్పుడు వాడు నీ వద్ద నుండి వాడు పారిపోవును. నీ దరికి రాకుండా అపవాది ఉండాలి అని అంటే నువ్వేం కలిగి ఉండాలి? మొట్టమొదట నీ యజమానుడైనటువంటి దేవునికి లోబడి ఉండాలి. కాస్త కొద్దిగా మీరు ఆలోచన చేసి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించినట్లయితే చాలా మంచిది. ఇందులో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువు రానటువంటి వాళ్ళంటే అదొక రకం అనుకుందాం. యజమానునికి మనం ఏం చేయాలి? ఇప్పుడు లోబడి ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు సశరీరుడుగా ఈ లోకములో సంచరిస్తున్న దినాలలో ఇంచుమించు 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులకు సహకారిగా ఉంటూ లోబడుతూ వచ్చాడు. మిగిలిన 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటించిన వాడుగా మనకు కనబడుతున్నాడు. ఒక దేవాది దేవుడు, గమనించండి, సృష్టికి నిర్మాణకుడైనటువంటి వాడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తల్లిదండ్రులకు ఆయన ఏమై ఉన్నాడంటే లోబడి ఉన్నాడు 30 సంవత్సరాల వరకు. ఈ యవ్వన ప్రాయము ఎంత ప్రయోజనకరమైనదో అంత ప్రమాదకరమైనటువంటిది. ఆ యవ్వన ప్రాయంలో నువ్వు ఎవరికి లోబడాలి? మొట్టమొదటిగా తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిదండ్రులు ఏది చెప్తే ఆ మాట ప్రకారంగా నువ్వు లోబడగలిగితే అది నీ జీవితాన్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. మీరు పాపమునకు దాసులై ఉన్నారు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదట మీరు ఎక్కడున్నారంటే పాపానికి దాసులై ఉన్నారు. ఆ పాపము నుండి ఎప్పుడైతే విడిపించబడ్డారు, ఎలా విడిపించబడ్డారు? ఒక ఉపదేశము ద్వారా, ఒక వాక్యము ద్వారా మీరు ఏమి చేయబడ్డారు అంటే ఆ దాసత్వము నుండి మీరు విడిపించబడ్డారు. ఆ ఉపదేశములకు మీరు అప్పగింపబడిన వారై హృదయపూర్వకంగా మీరు ఏమై ఉండాలంటే దానికి లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ఉపదేశము నిన్ను ప్రభావితము చేస్తుందో, ఏ ఉపదేశము నీకు క్రమాన్ని నేర్పిస్తుందో, ఏ ఉపదేశము నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని తెలియచేస్తుందో హృదయపూర్వకంగా ఆ ఉపదేశములకు నీవు లోబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
బైబిల్ గ్రంథములో మనకు ఎస్తరు బాగా తెలుసు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. పినతండ్రి అయినటువంటి మొర్దెకై ఆమెను పెంచాడు, పోషించాడు. ఆయన యొక్క ఆధీనములోనే ఆమె పెరుగుతూ వచ్చింది. తర్వాత ఆమె జీవితంలో ఏమి జరిగింది? ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూద్దాం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్లు ఇప్పుడు అతని మాటకు లోబడి చుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆమె రాణిగా ఆమె కాకమున్నప్పుడు అలాగే లోబడింది. ఆమె దేశానికి రాణిగా దేవుడు నియమించిన తర్వాత కూడా మొర్దెకైకి లోబడి ఉన్నది. ఒక్క క్షణము మనల్ని మనము పరిశీలన చేసుకోవాలా. దేవాది దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు ఆ యొక్క మాటలకు మనం ఏమి కలిగి ఉండాలంటే నిశ్చయముగా మనము లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి అందరూ. ఎవరికి లోబడాలి ఇప్పుడు? యజమానుడికి మనము లోబడాలా. ఏ యజమానుడైనా నీ కొరకు నా కొరకు మరణించినటువంటి యజమానుడు, ఆ యజమానుడికి మనము లోబడాల. కుటుంబ యజమానుడికి కూడా మనము లోబడాల. ఉపదేశించేటటువంటి ఉపదేశకునికి కూడా మనము లోబడాలా. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి తిమోతులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననే హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండోదిగా మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాడు దేవుడు అంటే ప్రార్థన చెయ్యాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క మాటలు వినటానికి సిద్ధపడి దేవుని మందిరానికి వచ్చినటువంటి వారు ఎంతమంది తమ తమ గృహాలలో ప్రార్థన చేసుకొని దేవుని మందిరానికి వచ్చారో ఒకసారి చేతులు ఎత్తండి. అంటే మనకేం లేదు, సిద్ధపాటు లేదు. ఏదో ఆదివారం ప్రార్థనకి వెళ్ళాల క్రైస్తవునిగా. మీరు గమనించండి, మనము సిద్ధపాటు కలిగి వెళితే దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడతాడు. ఆ మాటలన్నీ కూడా మన హృదయములో మనము చేర్చుకుంటాము. సిద్ధపాటు అనేటటువంటిది మనకు లేకుండా ఆచార ప్రకారంగా మనం పాలు పంపులు పొందుకుంటే దేవుడు మాట్లాడే మాటలు మనకు అర్థం కావు. ఆయన ప్రజలతో చెప్తున్నాడు, నువ్వు సుఖంగా నెమ్మదిగా లోకములో ఉన్నంత కాలము బ్రతకాలి అని అంటే నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రతి విశ్వాసి తన జీవితంలో ఏమి కలిగి ఉండాలి అంటే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. వేకువజామున లేచినటువంటి పక్షులు దేవుని స్తుతిస్తాయి. తన స్వరూపమందు చేయబడినటువంటి మానవుడు ఎండెక్కిన లేడు. ఎంత బద్ధకమో లెక్క ప్రకారంగా నువ్వు కూడా ఏం చేయాలా? ఆయన అన్నాడు, మీరు మనుషులు కాబట్టి ఆకాశ పక్షుల కంటే కూడా మీరు శ్రేష్ఠులు. అవి విత్తవు, కోట్లల్లో ధాన్యము కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, నిన్ను పోషించలేడా? అయితే నువ్వేం చేయాలా? ఒక నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు
ఆ దినమంతా మన కుటుంబము చుట్టూ దేవుడు కంచె వేసి కాపుదలను అనుగ్రహించి మనల్ని కాపాడాలంటే మొట్టమొదట ఉదయాన్ని లేచిన వెంటనే మనము ప్రభు యొక్క సన్నిధానములో మోకరించి ప్రార్థన చేసుకోవాలి. మన బలాన్ని బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు. చాలా మంది యవ్వనస్తులు కనుమరుగైపోతున్నారు. వారిని రక్షించేటటువంటి బాధ్యత మన పైన దేవుడు ఉంచాడు. రేపు అడుగుతాడు, నేను అంతే. అలాంటి వారి కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చెయ్యాల. ఇప్పుడు అందరూ ఒకసారి మీ కుడి చేతులను పైకెత్తండి. ఈ చేతులకు ఏమున్నాయి అంటే 5 రకాల వ్రేళ్ళు ఉన్నాయి. ఈ 5 రకాల వ్రేళ్లలో మొట్టమొదటి వేలు ఏమిటంటే బొటన వేళ్ళు. అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ చేతిని మన దగ్గర పెట్టుకొని చాలా చక్కగా మనం ప్రార్థన చేయొచ్చు. మొట్టమొదటిది మనకేం కనబడుతుంది? బ్రొటన వేలు. ఈ బ్రొటన వేలు మన శరీరానికి, మన గుండెకు ఎంత సమీపముగా ఉందో అదే ప్రకారంగా సమీపముగా ఉన్నటువంటి మన బంధువుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ బ్రొటన వేలు ఏం చెప్తుంది మనకు? ఈ బ్రొటన వేలు ఎక్కడుంది? మనకు సమీపముగా ఉంది. అందరూ నోరు చెప్పండి తల్లి. కాబట్టి ఈ సమీపముగా ఉండే మన బంధువుల కొరకు మనము ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. 2వ వేలు మనము గమనిస్తే ఏ వేలు అంటే వార్నింగ్. ఇదేం చేస్తుంది? ప్రతి మనిషికి ఏమనంటే వేలెత్తి చూపిస్తారు. ఇది చూపుడు వేలు, నేను హెచ్చరిక చేసేది. ఇది దైవ సేవకుల కొరకు నిత్యము ప్రార్థించాలి. దైవ సేవకుడు ఏం చేస్తాడంటే సంఘాన్ని ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు. నువ్వు చేసుకునే ప్రతి ప్రార్థనలో దైవ సేవకుల కొరకు ఈ చూపుడు వేలును జ్ఞాపకము చేసుకొని నువ్వేం చేయాలంటే అనుదినము కూడా ప్రార్థన చేయాలి. దైవ సేవకుడు ఏం చేస్తాడు? నిన్ను సంపూర్ణునిగా చేసి ఆ దేవుని ఎదుట ఆయన నిలబెట్టవలసి ఉన్నది కనుక ఇది హెచ్చరిస్తాడు. ఈ హెచ్చరిక చాలా మంది హృదయాలలో బాధలు కలిగిస్తాయి. ఎప్పుడు లేదే పాస్టర్ గారు మమ్మల్ని హెచ్చరించాడే. ఆ హెచ్చరింపు అనేటటువంటిది నువ్వు స్వీకరిస్తే నీ జీవితానికి అది ఎంతో మేలును చేకూరుస్తుందన్న సత్యాన్ని నీవు గ్రహించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వది ఏ వేలు? చూపుడు వేలు. ఇది ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనల్ని హెచ్చరిస్తున్నటువంటి దైవ సేవకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పొడవాటి వేలు. ఈ 5 వేలల్లో ఏది పొడవాటి వేలుగా ఉందో దాన్ని గుర్తు చేసుకుందాం. ఇది దేనికి సూచనగా ఉందంటే అధికారుల కొరకు సూచనగా ఉంది. మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రులు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వీరందరి కొరకు మనం ఏమి చేయాలంటే భారము కలిగి ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ఇది ఏ వేలు? పొడవాటి వేలు. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఉంగరపు వేలు. ఈ ఏలు ఎలాంటిదంటే చాలా బలహీనమైనటువంటిది. కాబట్టి ప్రతిరోజు బలహీనుల కొరకు, రోగుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. బలహీనులు ఉన్నారు, రోగులు ఉన్నారు.
వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఐదోదిగా మనము గమనించి చూస్తే చిటికెన వ్రేలు, ఈ 4 రకాలుగా నువ్వు ప్రార్థన చేసి, ఈ చిటికెని వేలు దేనికి గుర్తుగా ఉందంటే మనకు గుర్తుగా ఉంది. కాబట్టి నీకు నీవే ప్రార్థన చేసుకోవాలి. నీ విశ్వాసం ఎట్లుందో, నీ భక్తి ఎట్లుందో, నీ ప్రవర్తన ఎట్లుందో దాని కొరకు నిన్ను నీవే దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రార్థన చెయ్యాలని ఆయన నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ 5 రకాలైనటువంటి ప్రార్థన నీ హస్తాన్ని గురిగా చేసుకొని ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వేమవుతావంటే ఆత్మీయకముగా నువ్వు బలపరచబడతావు. నీవు బలపరచబడతావు. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో వారి పట్ల దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రార్థన చేయకుండా ఒక లెక్క ప్రకారంగా చూస్తే మనం ఆహారాన్ని తినకూడదు. ఈ వేసవి కాలంలో ఇప్పుడు ఇడిచిపెడితే ఇప్పుడు ఆమెనంటే ప్రార్థన కూడా అవసరం లేదు. మిమ్మల్ని చూడాలంటే ఏ రైలు కూడా పరిగెత్తాం, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఆకలి అవుతుంది. దేవుని సన్నిధానంలో క్రైస్తవుడు తన శరీరాన్ని తాను ఏం చేసుకోవాలా? నలగొట్టుకోవాలి. శరీరాన్ని ఎప్పుడు కూడా అతిశయింపబడకుండా దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు కూడా మనము కన్నీటి ప్రార్థన చేయాలి. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని మనము చదివితే, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని చూడు మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి. ఎల్లప్పుడు పగలనగా ఉదయం చేయాలి, మధ్యాహ్నం చేయాలి, రాత్రులు కూడా చేయాలి. ఎప్పుడు 24 గంటలు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. పనులు చేసుకునేటప్పుడు కూడా ఆయనను స్తుతిస్తూ నీ పనులు చేసుకోవాలి. ఆయన అంటాడు, మనుష్య కుమారుని ఎదుట నువ్వు నిలబడాలంటే, నిన్ను నువ్వు సంపూర్ణంగా చేసుకోవాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. అయితే చాలా జాగ్రత్తగా ఆ మాట అండర్లైన్ చేసుకోండి. లోకము యొక్క అంతము సమీపమయ్యున్నదని. చదువు. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాబట్టి మీకు ఏ బుద్ధి కావాలంటే స్వస్థ బుద్ధి కావాలి. ఆ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి, నిద్రపోకండి. మనిషికి ఆరోగ్యాన్ని కలగజేసేది నిద్రనే, దరిద్రాన్ని తెచ్చిపెట్టేది కూడా నిద్రనే. మీరు గమనించండి, నాకు ఆరోగ్యం బాగలేకుండా ముందు చాలా గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ అన్ని వైద్యాలు చేసి చివరికి గాంధీ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఎండోస్కోపీ చేసి ఏమన్నారంటే, ఏ గ్యాస్ ట్రబుల్ లేదయ్యా, నువ్వు ఈ మాత్రలు వాడమన్నారు. ఒక 3 రకాలైనటువంటి మాత్రలు ఇచ్చారు వాళ్ళు. ఈ 3 రకాలైనటువంటి మాత్రలో ఒక మాత్ర ఏంటంటే అన్నం తినిన వెంటనే నిద్రొచ్చే మాత్ర. ఏ మాత్రం అది?
అది కొన్ని సంవత్సరాల వరకు నేను వాడుతూ వచ్చాను. తినాలా ఏం చేసి చెప్పరండి, ఇంక ప్రార్థన ఎక్కడ చేస్తాం? అది కొంత నాకేం చేసిందంటే నా ఆత్మీయ జీవితంలో ఇబ్బంది పరిచింది నన్ను. కాబట్టి ఇక్కడ స్వస్థ బుద్ధి కలవారై మెలకుగా ఉండి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 40వ వాక్యాన్ని చదువుదాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని హెచ్చరించిన. చాలు, రక్షణ పొందాలని హెచ్చరిక చేశాడు. ఈ రోజున మనము గమనించి చూస్తే సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డలు కూడా రక్షింపబడ్డారు. నీ కుటుంబము రక్షణలో ఉందా? ఈ రోజున మనము ధైర్యంగా చెప్పగలగాలి, నా కుటుంబము ప్రభు మార్గములో ఉంది, నా కుటుంబము రక్షణలో ఉంది, రక్షణ నుండి తొలగిపోలేదని మనము చెప్పగలమా? దేవుడు హెచ్చరిస్తున్నాడు, రక్షణ పొందాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రక్షణ ఎలా పొందాలి? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. అంటే ఈ తరములు ఎవరున్నారంటే మూర్ఖులు. కనికరము లేదు, ప్రేమ లేదు, జాలి లేదు. కనుకనే చిన్న బిడ్డలపై అత్యాచారం చేస్తున్నారు, మనుషులు చంపుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి పాపాలకు ఒడిగట్టడానికి గల కారణం ఏమిటంటే వారి జీవితాల్లో వారికి ఏమి లేదంటే రక్షణ లేదు. ఈ మూర్ఖులకు ఈ తరము వారికి మనము వేరై రక్షణ పొందాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కని మాట చెప్పాడు. మనము పాడుకునేటటువంటి పాటలు, అందరూ చూడండి, నవ్వే చూడండి, మనము ఏ పాటలు అయితే మనము పాడుకుంటూ ఉన్నామో ఆ పాటలు కూడా మన జీవితంలో మనకు హెచ్చరిక. ఒక విషయాన్ని గమనించండి, ఇలా అంటున్నాడని చెప్పి బాధపడద్దు. మనం మొట్టమొదటిగా పాట పాడుతున్నప్పుడు పాటలో ఉండేటటువంటి సారాంశాన్ని మనం గ్రహించాలి. అప్పుడు నువ్వు దినదినము కూడా నువ్వు పాడేటటువంటి పాట దేవునికి మహిమకరంగా ఉంటుంది. దినదినము కూడా నువ్వు దేవునికి దగ్గరగా నివసించే అవకాశం ఉంటుంది. ఏమని పాట పాడేటటువంటి వాడు అని మనము గమనిస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. ఒక్కడినొక్కడు ఏం చేయాలంటమ్మా? కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరినొకడు ఏం చేసుకోవాలంటే హెచ్చరిక చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో ప్రభువైన క్రీస్తు ఆయనను స్తుతిస్తున్నటువంటి పాటలే మన జీవితానికి ఒక హెచ్చరిక. ఆ పాట ఏ పాట అన్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి పాట. నువ్వు పాడేటటువంటి పాట ఆత్మలో నువ్వు పరవశించి పాడాలి. మన దగ్గర మనం ఆరాధన చేస్తూ ఉన్నాము, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ఆరాధనలో ఎంత డిస్టర్బ్ జరుగుతుందో మీరు గ్రహించారా? ఇప్పుడు నేను మైక్ పట్టుకొని ఏం చేస్తున్నానంటే లీడ్ చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఏం చేయాలంటే నేను లీడ్ చేస్తే నన్ను మీరు అనుసరించాలి. పాటలు పాడుచున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అందరము మైకులు పట్టుకొని ప్రార్థన చేస్తాము, మంచిదే.
ఎప్పుడైతే దేవుని మనము ఆత్మ సంబంధంగా మనం ఆరాధిస్తూ ఉన్నామో, ఎవరు లీడ్ చేస్తున్నారో వారిని మనం అనుసరించి మనము దేవుని ఆరాధించినప్పుడు ఆ ఆరాధన దేవునికి మహిమకరంగా మారుతుంది. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి పాటలు మనల్ని ఏం గుర్తు చేస్తున్నాయి? అవి మనకి ఎలా ఉన్నాయి అని అంటే హెచ్చరికగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. 7వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. యవ్వనస్తుల గురించి చాలా చక్కని మాట. లోకములు యవ్వనస్తులు చనిపోవడానికి ప్రధాన కారణం ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, 7వ అధ్యాయము 17వ వచనంలో, అధికముగా దుర్మార్గపు పనులు చేయవద్దు, బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలములకు ముందు నీ వేళ చనిపోదు. ఎంత గొప్ప హెచ్చరిక! సినిమాలకు అలవాటు పడ్డారు, త్రాగుడుకు అలవాటు పడ్డారు, గంజాయికి అలవాటు పడ్డారు, డ్రగ్స్ తాగుతున్నారు. వీళ్ళంతా ఎవరంటే విద్య కలిగినటువంటి వారు, విద్యాభ్యాసము చేసినటువంటి యవ్వనస్తులు, విచ్చలివిడి పాపములో జీవిస్తున్నటువంటి వ్యక్తులు, రహస్యంగా పాపము చేస్తున్నారు. ఈ పాపము ఎప్పుడైతే బహిర్గతము చేయబడ్డదో, ఈ పాపము ప్రజలకు ఎప్పుడైతే తెలుస్తుందో, వెనువెంటనే వారు ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించారు. ప్రభు ఈరోజు చక్కటి మాట మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి యవ్వన బిడ్డలకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా నువ్వు తిరగొద్దు. నీకు చాలా కాలము భూమి మీద నివసించినటువంటి కాలం ఉంది. ఈ పనులు చేయటం వల్ల నువ్వు ఏం చేస్తున్నావంటే నీ కాలానికి ముందే నువ్వు చనిపోతూ ఉన్నావు. ఇది ఒక హెచ్చరిక. హెజ్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదాం. అయితే పాపము చెయ్యవలదని నీతి గల వానిని నువ్వు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మారిన ఎడల ఏం చేస్తాడు? ఎంత చెప్పినా ఈ స్థితి మంచిది కాదు, ఈ మార్గం మంచిది కాదు. ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు. ఎంత చెప్పినా వినకుండా దినదినము కూడా దేవునికి దూరం అవుతున్న విశ్వాస జీవితములో నువ్వు ముందుకు సాగుతూ ఉండగా నువ్వేమవుతున్నావు? దేవుడు నిర్ణయించినటువంటి కాలానికి ముందే నువ్వు కొనుగోబడుతున్నావు. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి నాకు. రక్షింపబడినటువంటి కుటుంబం ముందే కొన్ని రోజులు రక్షణ మార్గములు నడిచారు. ఆ తర్వాత రక్షణ నుండి వారు దూరపరచబడి ఆ రక్షణకు దూరంగా నివసిస్తూ ఉన్నారు. ఇలాంటి వారు ఒకవేళ లోకాన్ని విడిస్తే దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశిస్తారా? ఒక దైవజనుడు కానీ ఒక విశ్వాసి కానీ అలాంటి బిడ్డలకు ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? త్రాగుడు మానలేదు, పాపము మానలేదు, దొంగతనము మానలేదు, అబద్ధము మానలేదు, అక్రమాలు మానలేదు. ఇలాంటి స్థితిలో ఉండేటటువంటి వారు ఒకవేళ కొనుగోబడితే వారి నిమిత్తము మనం ఏమని ప్రార్థన చేస్తాం? ఒకసారి మీరు ఆలోచించండి. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా,
కాబట్టి దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే నీ కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలని ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సమయము చాలా ఎక్కువగా కావస్తుంది కాబట్టి ఒక 2 మాటలు మీకు హెచ్చరిక చేసి రెఫరెన్స్ ఇచ్చి ముగించేస్తాను. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనము వరకు చదవండి త్వరగా. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు. కాబట్టి ఇక సహింపజాలక ఎథెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలిపోవద్దు అని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మిగిలిన విషయాలు మీరు చదువుకోండి. నీ కుటుంబానికి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు వాటిని సహించగలిగాల, వాటిని జయించగలగాల. కానీ శ్రమలలో నువ్వు ఏమి కావద్దంట, కదిలిపోవద్దు. అందుకే యాకోబు భక్తుడు చాలా చక్కని మాట చెప్పాడు. 1వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదివితే, శోధన సహించువాడు, శ్రమను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారిని వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుదువు. దేవుడు కీడు విషయమై శోధింపనేరుడు. ఆయన ఎవరిని, ఏ కుటుంబానికి ఆయన శోధన అనేటటువంటిది తీసుకొని రాడు. కనుక ఎవడైనను, ఏ కుటుంబమైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు శోధించేటటువంటి వాడు కాదు. శోధించేటటువంటి వాడు అపవాది, అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తులు, అదృశ్య లక్షణాలు కలిగినటువంటి క్రియలు కలిగినటువంటి అవే మన జీవితంలో, మన కుటుంబానికి మనకు రోగాలు కలగజేస్తాయి, బలహీనతలు కలగజేస్తాయి, ఆర్థిక ఇబ్బందులు కలగజేస్తాయి. అన్ని విధాల మనకు శోధనలు తీసుకొచ్చేవి అవి కానీ దేవుడు కాదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యములో చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో, భూలోక సంబంధమైన మనుషులతో, బంధువులతో, రక్త సంబంధులతో నువ్వు యుద్ధము చేయొద్దు. చదువునా? కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, సంచరిస్తున్న దురాత్మ సమూహములతోనూ పోరాడాలి. ఇవి మనకు భద్రశత్రువులు. నిన్ను ఈ స్థితిలోనికి తీసుకొచ్చింది ఇవి. అలాంటి శ్రమలు నీకు కలిగినప్పుడు నువ్వేం చేద్దంట, శ్రమలు కలిగినప్పుడు మనల్ని కదిలిపోవద్దని దేవుడు ఏం చేస్తున్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 5వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 23వ వాక్యం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 23వ వాక్యం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని. చాలు. స్థిర హృదయము కలవారై మనం ఏం చేయాలంటే ప్రభువుని హత్తుకోవాలి. ఈ చివరి హెచ్చరిక ఏం చేస్తుంటే ప్రభువుని నువ్వేం చేయాలంట, హత్తుకోవాలని చెప్పి ఆయన నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. లోకములో ఒక అధికారిని నువ్వు హత్తుకుంటున్నావు, కానీ సృష్టిని సృజించినటువంటి దేవాది దేవుడు, నీకు ఆయుష్ ఇచ్చినటువంటి వాడు, నీకు బలమునిచ్చినటువంటి వాడు,
నిన్ను పోషించేటటువంటి వాడు, సమస్తమైనటువంటి మేలుతో నిన్ను నింపేటటువంటి దేవుని నువ్వు హత్తుకుంటున్నావా? ఎన్ని పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురైనా దేవాది దేవుడు అయినటువంటి యేసయ్యను మనం ఏం చేయాలంట? హృదయపూర్వకంగా ఆయనను మనము హత్తుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సమయం మందు నిన్న వాక్యాన్ని బట్టి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవుడి మాటలు తన వెనుకడిలో దీవించును గాక. మన మధ్యలో ప్రేమ